హిమాలయాల్లో ఉన్నామా, విజయనగరం జిల్లాలో ఉన్నామా తెలియని స్థితి. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిన దారి తెన్ను తెలియని పరిస్థితి. ఒక రోజు 2 రోజుల్లో కాదు, రోజు ఇదే అనుభూతి. ఆ సమయంలో తీర ప్రాంతమైన, మన్యసీమైన, మైదాన ప్రాంతమైన గుర్తించలేని వాతావరణ గతి. బారెడు పొద్దెక్కిన మంచు దుప్పటి తొలగకపోవడంతో కొందరికైతే కొత్త అనుభూతి. వాణిజ్య పంటలకు మాత్రం దుస్థితిగా మారింది. మంచు ముంచేస్తోంది. దీంతో రివ్వున దూసుకుపోయే వాహనాలు నడకలు నేర్చుకుంటున్నాయి. జాతీయ రహదారిపై అయితే భారీ వాహనాలు కదలటానికి సాహసించలేక ఎక్కడవక్కడే నిలిచిపోతున్నాయి. రాత్రి 10 నుండి ఉదయం 10 వరకు మంచువానలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. రాత్రికి పగలకి తేడా తెలియని ప్రయాణాలు. దారి బొత్తిగా కనిపించకపోవడంతో దగ్గరకు వచ్చే వరకు ఎదుట ఏముందో తెలుసుకోలేకపోతున్నారు వాహనదారులు. ఉదయం 9 దాటుతున్నా లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి వాతావరణంలో కొత్త అనుభూతి ఒకవైపు, వెన్ను వణికించే చలిలో ఇబ్బందులు పడుతూ ఇంకోవైపు. ఈ మంచుని రైతులు తేనె మంచుగా పిలుస్తారు. ఇది పంటలకు తేనెలా ఎరవేసి పంట ఊపిరి తీసేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉన్న మామిడి పంటకు మహా కష్టంగా మారింది. అలానే కర్బూజా, జీడి, మొక్కజొన్న తదితర పంటలను తేనె మంచుగా పిలిచే పొగమంచు ముంచేస్తోంది. నా పేరు సిహెచ్ సత్యనారాయణ అండి, కొమరాడ మండలం పాలెం గ్రామం. మేము ఈ కర్బూజా వేసాము, మామిడి తోట కొద్దిగా ఉంది, తర్వాత జీడి తోట కొద్దిగా ఉంది. అయితే ఏమిటంటే ఈ ఉదయాన్నే తేనె మంచు, పొగమంచు పడుతుంది, విపరీతంగా ఉన్నది. 7-8 వరకు పొగమంచు వదలడం లేదు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారండి. చూసారా, ఈ మామిడి చెట్టు అసలే ఈ సంవత్సరం మామిడి పూత తక్కువ అనే సమయంలో ఈ మామిడి ఈ పూత వల్ల, తేనె మంచు వల్ల, పొగమంచు వల్ల ఇది మామిడి పూత రాలిపోయి నల్లగా అయిపోయి పంట తీవ్ర నష్టం వస్తుంది. అసలు మామిడి పూతే తక్కువ ఈ సంవత్సరం అంటే ఆ ఉన్న పూత కూడా ఈ పొగమంచు వల్ల పోతుందండి, తీవ్ర నష్టం వస్తుంది. అలాగే జీడి మొక్కలకు కూడా బాగా నష్టం వస్తుందండి. తర్వాత మొక్కజొన్న, ఇది అసలు సెన్సిటివ్ పంట అండి. బాగా ఇదిగో కర్బూజా అండి, ఈ ఇంత సెన్సిటివ్ పంట కూడా ఇది ముడుచుకుపోయి చూసారా, బాగా స్వేచ్ఛగా ఎదగడం లేదు. ఇది కర్బూజా కూడా చాలా నష్టం వస్తుందండి రైతుకి. ఇదంతా కూడా తీవ్ర నష్టం వస్తుందండి. వేలుకు వేలు పెట్టుబడి పెట్టి రైతు అనేవాడు చాలా నష్టపోతున్నాడండి. నాకే కాదు, ఈ మండలం, ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ పొగమంచు, తేనె మంచు వల్ల చీడపీడ మందులు కొట్టినప్పటికీ ప్రయోజనం లేదండి. మంచు వల్ల మొక్కలు నష్టపోతున్నాయి, స్వేచ్ఛగా పెరగడం లేదు, చాలా కృంగిపోయినట్టు అయిపోతుందండి మొక్కలు. అందువల్ల ప్రభుత్వం దీన్ని ఈ దిశగా ఆలోచించి రైతులకి ఆదుకోవాలని మా రిక్వెస్ట్ అండి. ఈశాన్య రుతుపవనాలు తిరోగమనానికి ముందు ఓ వారం రోజులు, తర్వాత 1-2 రోజులు మంచు సాధారణ స్థితి కంటే ఒకంత ఎక్కువ కురవటం పరిపాటి. అయితే వానను మించిపోతున్న మంచు ఈ కాలంలోని పంటలకు ప్రాణ సంకటంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గజగజ వణికిస్తున్న చలిలో మంచు ముంచేస్తుంది. ఊరెక్కడుందో వాడెక్కడుందో తెలియని స్థితిలో సరిహద్దులను చెరిపేస్తోంది. తొలి పొద్దు నడినెత్తిన చేరినా అది ప్రభాత సమయాన్నే తలపిస్తోంది. ఈ హిమగిరి సోయగం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరంగా మారిన వాణిజ్య పంటలకు వెన్ను విరిచేస్తోంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.